Hi everyone, this is Madhavi, day 11 video. Okay, today we'll learn about one new tool, that is Leonardo AI. It's also text to image generator. సో దీంట్లో ఏంటంటే ఇమేజెస్ని ఇంకా మంచిగా మనం జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూద్దాం, ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకొని దాన్ని మనకు కావాల్సిన విధంగా మార్చేలా ట్రై చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజెస్ క్వాలిటీ అండ్ చాలా బాగుంటుంది. సో ఇది తీసుకుందాం, ఈ ఇమేజ్ని తీసుకుందాం. ఓకే, ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని మనం బ్యాక్కి వెళ్ళి ఇమేజ్ జనరేషన్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో నేను ఇందాక కాపీ చేసిన ప్రాంప్ట్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చేసి ఇక్కడ చేంజెస్ చేద్దాం. అక్కడ ఏముంది, ఆ క్యాప్టివేట్ ఫీమేల్ ఫేస్ సరౌండెడ్ బై ద కస్టమర్ ఫీమేల్ ఫేస్ దగ్గర ఇండియన్ ఫీమేల్ ఫేస్ పెట్టా. దీంట్లో వచ్చేసరికి మనకి మీరు ఫ్రీగా మనకి 150 క్రెడిట్స్ వస్తాయి. సో ఒక్కొక్క ఇమేజ్ మనం జనరేట్ చేయడానికి 20 క్రెడిట్స్. ఎవ్రీడే ఈ క్రెడిట్స్ అనేవి అప్గ్రేడ్ అవుతాయి. సో ఎవ్రీడే వీ నియర్లీ డూ 7 ఇమేజెస్. ఇది ఒకటి బాగుంటుంది. బింగ్ తర్వాత ఇది ఒకవేళ మనం ఏదైనా టెక్స్ట్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్ని కూడా కన్వర్ట్ చేయడానికి ఇది చూడండి. ఇందాక మనం తీసుకున్న ఇమేజ్ వచ్చేసరికి సో మన ఇండియన్ వచ్చేసరికి కొంచెం బ్రౌనిష్ ఉంటుంది కదా. సో ఇలా ఉంది ఇండియన్ ఫీమేల్ ఫేస్. ఇలా అన్నమాట. అంటే అలా మనం తీసుకున్న ఇమేజ్కి, ఇదిగోండి ఈ ఇమేజ్ మనం తీసుకుంది. సో ఈ ఇమేజ్ మనం ప్రాంప్ట్ చేంజ్ చేసి మనం చేస్తే సేమ్ అదే, బట్ ఇండియన్ ఇమేజ్ అన్నమాట. అంటే మీరు ఒకటి నచ్చితే దాన్ని మీకు కావాల్సిన విధంగా చేసుకోవడానికి ఇదొక యూజ్ అవుతుంది. ఓకే, సో విల్ డూ వన్ మోర్ thing. సో ఇది ఒక జపనీస్ ఇమేజ్ లాగా ఉంది. దీనికి చూద్దాం, దీని ప్రాంప్ట్ కాపీ చేసాం. ఇక్కడ నేను ఇప్పుడు మనం కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. జపనీస్ బదులు ఇండియన్ పెడదాం. సో విల్ సీ. ఆల్రెడీ ఇది ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ఇమేజ్లో మనకు కావాల్సిన చేంజెస్ చేసి మనం ఇంకా
ఫర్ ఎగ్జాంపుల్ ద గర్ల్ స్టాండింగ్ అని ఉందనుకోండి, ఆ గర్ల్ని మనం సిట్టింగ్ పొజిషన్లోకి తీసుకురావాలనుకోండి, సో అలాంటివి చేయొచ్చు అనమాట మనం. సో ఇక్కడ జపనీస్ అలానే వచ్చింది. సో ఏఐతో ప్రాబ్లం ఇదే, సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ గివ్ వాట్ వీ వాంట్. సో ఇంకెక్కడైనా దాంట్లో చేంజెస్ చేయాలేమో చూద్దాం. ఇంకెక్కడైనా జపనీస్ అలా ఉండొచ్చు. ఏ సినిమాటిక్ హై కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ సమురాయ్ అని ఉంది. సో అంటే సో క్లియర్ చేసి గివ్ ఏ బాహుబలి ఇమేజ్ ఇన్ in front of there is a lot of people. చూద్దాం ఇది యాక్చువల్లీ బాహుబలి ఇమేజ్ ఎలా ఇస్తుందో చూద్దాం. ఈ ఇమేజ్ జనరేషన్ అన్నిటిలో కూడా మిడ్ జర్నీ ఈజ్ ద బెస్ట్. మిడ్ జర్నీ ఏంటంటే మీరు ఒక ఇమేజ్ని మీకు కావాల్సిన విధంగా జనరేట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బాహుబలి ఇమేజ్ వచ్చింది. సో నాట్ బ్యాడ్. లాట్ ఆఫ్ పీపుల్ తీసేద్దాం. సిట్టింగ్ అండర్ ఏ ట్రీ ఇద్దాం. ఓకే అదే అండి. సో ఇలా క్రియేట్ చేయొచ్చు. నా నెట్వర్క్ కనెక్షన్ స్లో ఉంది, సో దట్స్ వై. టుమారో విల్ కమ్ విత్ అనదర్ వీడియో. ఓకే, these are the images we generate. Okay, tomorrow will come with another video. Take care, bye bye.